హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక జనవరి 1 నుండి అమలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఎట్టకేలకు 8వ పే కమిషన్ ప్రకటించింది. అయితే ఈ కమిషన్ ఇప్పటికే పనితీరు ప్రారంభించింది. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ఖర్చుల కారణంగా ఉద్యోగులు ఈ వేతన సవరణపై అంచనాలను పెంచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఈసారి మరింత ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇంతలో జనవరి 1, 2026 నుండి ఉద్యోగులు 8వ వేతన సంఘం టెక్నికల్గా అమలు చేయాల్సిన తేదీ. ఈ నేపథ్యంలో ఈ తేదీ నుంచి ఎరియర్స్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ కూడా నడుస్తుంది. ఇక టెక్నికల్గా జనవరి 1, 2026 8వ పే కమిషన్ అమలు చేయాల్సిన తేదీ. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పాటు చేసిన 8వ పే కమిషన్ రిపోర్టు అమలు చేయాలంటే కనీసం 2 సంవత్సరాలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 8వ వేతన సంఘం అమలు అంశాన్ని కూడా పార్లమెంటు శీతాకాల సమావేశంలో లేవనెత్తారు. దీనిపై స్పందిస్తూ ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి 8వ వేతన సంఘం అమలు తేదీని ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. కమిషన్ సిఫార్సులను ఆమోదించిన తర్వాత అవసరమైన బడ్జెట్ నిబంధనలను రూపొందిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. కానీ జనవరి 1 ఎంతకాలం పే కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి ఆలస్యమైందో అంతకాలం ఏరియర్స్ చెల్లిస్తారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. ఇక నవంబర్ 2025లో 8వ వేతన సంఘం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కమిషన్ తన నివేదికను సమర్పించడానికి 18 నెలల సమయం ఇచ్చింది. తత్ఫలితంగా కమిషన్ నివేదిక 2027 మధ్యలో విడుదల చేయనుందని అంతా భావిస్తున్నారు. ఇక నివేదిక విడుదలైన తర్వాత కేంద్ర ప్రభుత్వం మరికొంతకాలం సిఫార్సులను సమీక్షిస్తుంది. కొత్త వేతనాల క్యాబినెట్ ఆమోదం నోటిఫికేషన్కు అదనంగా మరో 3 నుంచి 6 నెలల సమయం పట్టవచ్చు. అంటే సుమారు 2 సంవత్సరాలు పట్టే అవకాశం అయితే ఉంది. వేతన కమిషన్ల అమలు ఆలస్యమైనప్పటికీ గతంలో ఎరియర్స్ పాత వేతన కమిషన్ ముగిసిన తేదీ నుండి చెల్లించారు. 7వ వేతన సంఘం జూన్ 2016లో అమల్లోకి వచ్చింది. కానీ ఎరియర్స్ మాత్రం జనవరి 1, 2016 నుంచి లెక్కల్లోకి తీసుకోనున్నారు. అదేవిధంగా 6వ వేతన సంఘం ఆగస్టు 2008లో ఆమోదించబడింది. కానీ ఏరియర్స్ మాత్రం జనవరి 1, 2006 నుండి లెక్కలోకి తీసుకున్నారు. అందువల్ల వేతన సంఘం ఏరియర్స్ కూడా జనవరి 1, 2026 నుండి పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నారు.